శ్రీమాత్రే నమః. శ్రీమద్భగవద్గీత సకల వేదాంత సారం. వేల సంవత్సరాలు గడిచిన భగవద్గీత ఎన్నటికీ ఎప్పటికీ నిత్య నూతనమైనది. మానవునికి, సమాజానికి మహోన్నతమైనటువంటి మార్గదర్శిని ఈ భగవద్గీత. మానవునికి దిశానిర్దేశం చేసేటటువంటి మార్గదర్శిని. నిద్ర లేచినది మొదలు తిరిగి నిద్రపోయే వరకు మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అయోమయాలు, ఎన్నో సమస్యలు. అలాంటి సందర్భంలో భగవద్గీత మన సందేహాన్ని నివృత్తి చేసి, మనలోని వివేచనాన్ని తట్టిలేపి, జ్ఞానాన్ని ప్రసాదించి ధైర్యాన్ని ఇచ్చే గీతా మాలిక భగవద్గీత. మహాభారతంలోని ఒక భాగమైన భగవద్గీత వాంగ్మయములో ఎనలేని ప్రశస్తి ఉంది. కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటిది ఈ భగవద్గీత. అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించి ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు మానవ మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ శ్లోకాలు చదివి అర్థం చేసుకోవటం వల్ల సమాజంలో నైతిక విలువలు పెంపొందించబడతాయి. భగవద్గీతను స్మరించుకోవటం వలన, పారాయణం చేయటం వలన, చదవటం వలన భక్తి, యుక్తి, ముక్తి వంటి సన్మార్గాలు లభిస్తాయి. నేటి సమాజంలో ఉన్న బాలబాలికలకు, యువతకు, వృద్ధులకు, పెద్దలకు, చిన్నపిల్లలకి అందరికీ అవసరమైనటువంటిది గీతామాలిక భగవద్గీత. భగవద్గీత మానవాళికి అన్యాయం నుండి న్యాయం వైపు నడిపిస్తుంది, అధర్మం నుండి ధర్మం వైపుకు నడిపిస్తుంది, అసత్యం నుండి సత్యం వైపుకు నడిపిస్తుంది, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు నడిపిస్తుంది, చీకటి నుండి వెలుతురుకు నడిపిస్తుంది, దుఃఖం నుండి సంతోషం వైపుకు నడిపిస్తుంది ఈ భగవద్గీత. ఈ గజీబిజీ జీవితాలలో బిజీగా అడుగులు వేస్తున్న మానవాళికి ఈ ఆధునిక యుగంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది భగవద్గీత. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఈ రోజు పని ఆలస్యం లేకుండా పని పూర్తి చేయి అని చెబుతుంది భగవద్గీత. ఫలితం మీద ఆశ వదిలి నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెబుతుంది. కోపం వివేకాన్ని నాశనం చేస్తుందని చెబుతుంది. ఆత్మ శాశ్వతమైనదని చెబుతుంది. ఆత్మవిశ్వాసం అవసరమని చెబుతుంది. అసూయ దుఃఖానికి కారణమని చెబుతుంది. సేవే భగవదారాధన మనిషికి అహంకారం పతనం వైపు నడిపిస్తుంది. మంచి విషయాలు మనకి భగవద్గీత మనకి అందిస్తూ ఉంది. ప్రతిదినము నీటితో స్నానం చేయటం వల్ల శరీర మాలిన్యం తొలగిపోతుంది. కానీ భగవద్గీత అనే పవిత్ర జలముతో ఓసారి స్నానం చేస్తే సంసార మాలిన్యం నశించిపోతుంది.